మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఆమేన్. మీ అందరూ బాగున్నారు ప్రియులారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నాను నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనని మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాల చెంత మీ ప్రతి విజ్ఞాపనని పెడుతున్నాం. ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరికి జవాబు అనుగ్రహిస్తాడు, తప్పకుండా ప్రతి ఒక్కరిని నడిపిస్తాడు, ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాడు. అయితే ఆలస్యం చేయకుండా కనుక ఈ గుడ్ ఫ్రైడే వర్తమానాన్ని మనందరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. గుడ్ ఫ్రైడే వర్తమానం అని అంటే మీకు ఒక చిన్న వివరణ ఇచ్చిన తర్వాత నేను వాక్యంలో వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క వాక్యంలో నేను ఏమాత్రం ఆలస్యం చేసేదానికి ప్రయత్నం చేయను. కాబట్టి త్వరగా ఈ వాక్యంలో కనుక మనం వెళ్ళినట్లయితే ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాటలు 7 మాటలు. ఆ 7 మాటలను కూడా ఈ యొక్క వాక్యంలో మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాటల ద్వారా మన జీవితంలో మనం ఏమి నేర్చుకోవచ్చు, ఆయన చేసిన త్యాగం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అన్నది మనం త్వరగా కనుక ధ్యానించేదానికి ప్రయత్నం చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక సందర్భాల్లో శిష్యులతో చెప్పిన విషయాలు కానివ్వండి, లేదంటే తన మనసులో అనుకొని తన మనసులో దాచుకున్న విషయాలు కానివ్వండి, ఇవి అనేకమైన ప్రశ్నలకు దారి చేస్తాయి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మన కొరకు సిలువలో బలియాగమయ్యాడు, ఎందుకు తాను తగ్గించుకున్నాడు, ఎందుకు తాను అనేక మందికి అప్పగించుకున్నాడు అనే ప్రశ్నలు అధికంగా వచ్చినప్పటికీ ఈ యొక్క ప్రశ్నలన్నింటికి సమాధానం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మరణం. అంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారం గనక మనం చదివినట్లయితే అనేక సందర్భాల్లో ఈ 7 మాటలు ఏవైతే ఉన్నాయో ఆ 7 మాటలు మనం చదివేదానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ ఒక గుడ్ ఫ్రైడే రోజు, ఈ గొప్ప శుక్రవారం రోజు వాటిని ఊరికే చదివి ఈ చెవులో విని ఈ చెవులోంచి వదిలేస్తామే. కానీ ఈ యొక్క 7 మాటలకి నిజమైన సారాంశాన్ని మన జీవితంలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయం. ఈరోజు చాలా మంది కూడా అలాగే ఉన్నారు. అయితే ఈ ఒక్క 7 మాటలు కనుక మనం అర్థం తెలుసుకున్నట్టయితే, మొట్టమొదటి మాట అంటే ఆయన చెప్పిన 7 మాటలు ఏమేమంటే, మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. మరి రెండో మాటగా మనం చూసుకున్నట్టయితే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు, రెండో మాట. మరి మూడో మాట మనం చూసుకున్నట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. మరి ఇది మూడో మాటగా ఉంది. మరి నాలుగో మాట చూసుకున్నట్టయితే, యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. అంటే దీనికి అర్థం ఏంటంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. అయితే ఐదో మాట కనుక మనం చూసుకున్నట్లయితే, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను నేను. మరి ఐదో మాట. ఆరో మాట మనం చూసుకున్నట్లయితే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అనను. మరి ఇది ఆరో మాట. మరి ఏడో మాట మనం చూసుకున్నట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను, ఇది ఏడో మాట. ఈ 7 మాటలు కూడా మనం ఈరోజు స్టేజెస్గా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఈ 7 మాటలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో అనేక ప్రశ్నలకి సమాధానం అనుగ్రహిస్తాయి, మనల్ని అనేక సందర్భాల్లో నడిపిస్తాయి. ఈ యొక్క 7 మాటలు మన జీవితంలో కనుక మనం యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎందుకు పలికారు అని కనుక నిజంగా ధ్యానించినట్లయితే దీని వెనక అనేక అర్థాలు దాగి ఉన్నాయి. అది కనుక మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటి మాట కనుక మనం చూసుకున్నట్లయితే, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, మనందరం కూడా మన ఒక స్వయంకృత అపరాధాల వలన చేసే ఆ ప్రతి పని ద్వారా ఆయన గాయపరచబడతాడు. అయితే ఆ పడిన ఆయన ఆ ఒక్క గాయాలు ఏవైతే ఉన్నాయో ఆ గాయాల నిమిత్తం మనకు స్వస్థతను అనుగ్రహించాలి అని ఆయన అనేక సందర్భాల్లో ప్రయత్నిస్తాడు ప్రియులారా. ఏంటనంటే, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అంటే దానికి అర్థం ఏంటంటే, మనం ఇప్పటికి కూడా ఆయన ప్రేమని అర్థం చేసుకోలేని వారంగా ఉన్నాము అని దీనికి అర్థం వస్తుంది. అంటే అది ఎటువంటి ప్రేమ అని కనుక మనం చూసుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను.
జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, అయితే ఈ ఒక్క మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. అంటే దేవుణ్ణి మనం ఎరగలేదు, ఆయన ఒక త్యాగాన్ని మనం విలువించి మన జీవితంలో బతకలేదు అని పరిశుద్ధ గ్రంథం క్లియర్గా మనకు తెలియజేస్తుంది. అంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. అంటే మన పాపాన్ని మనం తెలుసుకోలేదని అక్కడ అర్థం, మన పాపాన్ని మనం విడిచిపెట్టలేదని అక్కడ అర్థం, మన పాపాన్ని విడిచిపెట్టి మనం బ్రతకలేకున్నామని అక్కడ అర్థం వస్తుంది పిల్లరా. అంటే మనం చూసుకున్నట్లయితే 34 వచనంలో కన్నా మనం చూసుకున్నట్లయితే, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే మన జీవితంలో మన క్రైస్తవ జీవితంలో మనం తెలిసి తెలియక చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల ద్వారా అనేక సందర్భాల్లో ఆయన సిలువ వేయబడతాడు. కాబట్టి తండ్రికి ఆయన మొరపెట్టుకుంటున్న మాట ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, వీరేం చేయుచున్నారో వీరెరుగరు. అంటే మనం ఏం చేస్తున్నాం మనం ఎరగడం లేదు. అంటే దేవుడు మన కొరకు సిలువ వేయబడ్డాడు, ఆయన మన కొరకు అనేక హింసలు బాధలు పొందాడు. అయినప్పటికీ ఆ ఒక్క త్యాగాన్ని మనం ఎరగకుండా, ఆ ఒక్క ప్రేమని మనం గుర్తెరగకుండా, మనం మన పాపాన్ని విడిచిపెట్టకుండా ముందు కొనసాగిపోతున్నాం. కాబట్టి యేసయ్య మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మనందరం కూడా ఆయన కొరకు జీవించాలి అన్న ఒక నిమిత్తం ఆయన తన తండ్రితో చెప్తున్న మాట ఏంటి అంటే, వీరేమి చేస్తున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఒక ప్రేమను కనుక మనం గుర్తెరిగినట్లయితే, ఆ ప్రేమ ఎటువంటిదంటే మన కొరకు ప్రాణం పెట్టేటువంటి ప్రేమ. ఆయన సిలువ మీద ఉండి పలికిన మాటలు ఇవి. ఆ సిలువ ఆ చివరి గడియల్లో ఆయన చెప్పిన మాటలు ఇవి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఆయన ప్రాణం విడిచిపెట్టినప్పటికి కూడా ఆయన ప్రాణం గురించి ఆయన పట్టించుకోకుండా మన మీద ఆ శిక్ష ఏదైతే ఉందో అది పడుతుందేమోనని ఆయన తన మీద ఆ శిక్ష మోపుకునిందే కాక, ఆ శిక్ష భారాలు ఏదైతే ఉన్నాయో అని ఆ ఒక్క నిమిత్తం తండ్రితో ఆయన మొరపెట్టుకున్న మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరి క్షమించుము. అది ఎటువంటి ప్రేమ అని మనం చూసుకున్నట్లయితే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. అంటే మనం ఆ త్యాగాన్ని గుర్తెరగలేదు అని మనకు క్లియర్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు పిల్లరా. మరి ఆలస్యం చేయకుండా రెండో మాటకు కనుక మనం వెళ్ళినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఈ యొక్క మాటని మనం అనేక ఆ ప్రశ్నలకి సమాధానంగా ఎంచుకోవచ్చు పిల్లరా. అయితే అంటే మన జీవితంలో మనం చివరి క్షణంలో, అంటే మన చావు చివరి క్షణంలో దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ మన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ తెలుసుకున్న ఆ ఒక పశ్చాత్తాపాన్ని తొక్కేస్తాయి. అంటే ఏంటంటే ఆ పశ్చాత్తాపాన్ని తుడిచిపెట్టేలా చేస్తాయి. ఏంటంటే మన జీవితంలో మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తాడు అని చాలా మంది ఈరోజు పాపాలు చేస్తూనే వాళ్ళ జీవితం ముందు కొనసాగిపోతున్నారు. పాపాలు చేస్తూనే దేవుడు అంటున్నారు, అంటే పాపం అంటున్నారు, అంటే పాపానికి వాళ్ళ జీవితంలో స్థానం ఇస్తున్నారు, మరియు దేవునికి కూడా వాళ్ళ జీవితంలో స్థానం ఇస్తున్నారు. దేవుణ్ణి మనం గుర్తెరగాలి అని అంటే ఆయన చేసిన అద్భుత కార్యాలని, ఆయన చెప్పిన మాటల్ని అవి మనం చూసుకోకూడదు. దేవుణ్ణి మనం నిజముగా తెలుసుకోవాలి అన్నా, దేవుణ్ణి మనం నిజంగా ఎరగాలన్నా, మన జీవితంలో మనం నిజమైన పశ్చాత్తాపం కలిగి జీవించాలన్నా, ఆయన దగ్గర మన తప్పులను ఒప్పుకోవాలన్నా కూడా ఆయన యేసయ్య బతికిన బతుకు ఏదైతే ఉందో అది కనుక మనం నిజంగా ధ్యానించినట్లయితే మన బతుకులు మార్చేదిగా ఆయన జీవితం ఉంటుంది పిల్లారా. కాబట్టి మనం ధ్యానించుకున్నట్లయితే ఈ రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. మరి లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం 43 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ ఒక మాటకు అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వాని సిలువ వేస్తారు కదా, ఆ సిలువ వేసినప్పుడు ఇటు సైడ్ ఒక ఇద్దరు దొంగల్ని కూడా ఇరువైపులా సిలువ వేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు కరుడు గట్టిన నేరస్తులు దొంగలు అనమాట. అయితే వాళ్ళిద్దరిని దొంగలు వేసినప్పుడు ఒక దొంగ ఏమంటారంటే, నువ్వు అద్వితీయ దేవుడు కదా, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, నిన్ను నువ్వు కాపాడుకో, అలాగే మమ్మల్ని కూడా కాపాడు అని ఒక ఇటు సైడ్ ఉన్న దొంగ అంటాడు. మరి మరొక వైపు ఉన్న దొంగ ఏమంటాడంటే, గమ్ముగుండు, ఆయన నిజమైన దేవుడు, మనం తప్పులు చేశాం కాబట్టి మనకి శిక్ష పడడం న్యాయమే, కానీ ఎటువంటి పాపం చేయకుండా ఈయన మీద ఆ తప్పులు పడుతున్నాయి అని ఆ ఒక
ఇరువైపు ఉన్న దొంగని గద్దించడం జరుగుతుంది ప్రియులారా. గద్దించి ఆ దొంగకి ఎంత విశ్వాసమో మనం కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక దొంగ అంటున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారి బతుకు ఏదైతే ఉందో, ఆయన బతుకు ఏదైతే ఉందో, ఆయన జీవితం ఏదైతే ఉందో చివరి క్షణంలో ఆ దొంగని మార్చింది. చావు చివరి క్షణంలో ఆ దొంగ అంటే ఆ ముగ్గురు అక్కడ చివరి గడియల్లోనే ఉన్నాడు. అక్కడ ఆ దొంగ నిజముగా యేసుక్రీస్తు ప్రభులు అని ఎరిగాడు. అంటే పరలోక రాజ్యంలోకి ప్రవేశం ఎవరి ద్వారా జరుగుతుంది, ఎవరి ద్వారా కలుగుతుంది అని దొంగ నమ్మాడు. అంటే ప్రభుల ద్వారా కలుగుతుంది అని దొంగ నమ్మాడు. అతను అంటున్న మాట ఏంటో తెలుసా? నీ రాజ్యంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అంటే అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తామనంటే ఆ దొంగ మాదిరి మనం ప్రవర్తిస్తాం. అనేక సందర్భాల్లో అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనుకోండి, రైట్ సైడ్ ఉన్న దొంగ మాదిరి మనం ప్రవర్తిస్తాం. ఎలాగంటే, నీవు దేవుడు కదా, నీవు దేవుడు అయితే మాకు ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నావు, మేమంటే నీకు ఇష్టం అయితే మాకు ఇన్ని హింసలు ఎందుకు పెడుతున్నావు, ఇన్ని హింసలు భరించేలాగా మమ్మల్ని ఎందుకు చేస్తున్నావు అని దేవుణ్ణి మనం ప్రశ్నిస్తాం ప్రియులారా. అయితే ఆ ప్రశ్నల్లో నుంచి వచ్చిన అనేక అవమానాల ద్వారా, నిందల ద్వారా ఆయన గాయపరచబడ్డాడు. అయినప్పటికీ మనకు సమాధానం ఇస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే, నీవు నిశ్చయముగా పరదేశంలో ఉంటావని నేను చెప్తున్నాను నీతో అని చెప్తున్నాడు అక్కడ దొంగకి. నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? రైట్ సైడ్ ఉన్న దొంగకి ఎందుకు చెప్పలేదు తెలుసా? ఈ రైట్ సైడ్ ఉన్న స్వభావం ఈరోజు మన జీవితంలో మనం కలిగి ఉన్నాం కాబట్టి. ఈరోజు లెఫ్ట్ సైడ్ ఉన్న దొంగ ఏం చెప్పాడు తెలుసా? తన హృదయానుసారుడిగా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని ఏదో చిన్నప్పటి నుంచి చూసిన విధంగా ఆయన తక్కువని చెప్పాడు, ఈయన దేవుడేను, ఈయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటారని అక్కడ తెలియపరుస్తున్నాడు ఆ దొంగ. అంటే యేసుక్రీస్తు ప్రభువు అని నిజమైన హృదయంతో ఎరిగినాం మనం చూస్తున్నాం పిల్లరా. మనం కనుక ఒక చిన్న రెఫరెన్స్ కనుక దీన్ని చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ ఒక దొంగ ఆ ఒక్క చివరి క్షణంలో హృదయం శుద్ధి కలిగి జీవించాడు. అందుకని నీవు నాతో పరదేశంలో ఉంటావని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని దేవుడు చెప్పాడు. అంటే హృదయ శుద్ధి కలిగి ఆ దొంగ జీవించాడు కాబట్టి, హృదయ శుద్ధి కలిగి ఆ దొంగ చివరి క్షణంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించాలని అనుకున్నాడు కాబట్టి, తన రాజ్యంలో ప్రవేశించినప్పుడు తన రాజ్యం అంటే దేవుడు నిజమైన దేవుడు ఈయనేను అని అతను నమ్మాడు కాబట్టి, ఒక దొంగకి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నీ విశ్వాసం ఏదైతే ఉందో ఆ ఒక్క విశ్వాసానికి చెప్తున్న మాట అది. నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆయన రాజ్యంలోకి నువ్వు ఉంటావని. అయితే హృదయ శుద్ధి కలిగి మనం జీవిస్తున్నామా ప్రియులారా? అంటే దేవుణ్ణి నిజమైన రీతిలో మనం ఎరగాలని ప్రయత్నం చేస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితంలో మనల్ని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ దేవుని నిజముగా ఎరిగి ఆయన్ని వెంబడిస్తూ మన జీవితంలో ముందు కొనసాగిపోతున్నామా? మనం ప్రశ్నించుకోవాలి పిల్లారా. అయితే ఆలస్యం చేయకుండా 3వ మాట గనక మనం వెళ్ళినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 27 వరకు మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మనం గమనించినట్లయితే పిల్లారా, ఈ ఒక మాట మన జీవితంలో ముఖ్యమైన అంటే ప్రాముఖ్యత వహించే మాట ఇది. ఎందుకు అని మనం చూసినట్లయితే, చాలా సందర్భాల్లో మనం తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించే ఆ ఒక ప్రవర్తన ఎలా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, అది అపవాది మనలో ఉండి చేసే ఒక క్రియ కావచ్చు, లేదంటే మన స్వకీయ అపరాధాల ద్వారా మనకు వచ్చే ఆ ఒక కోపం ద్వారా, లేదంటే ఆ ఒక విసుగు ద్వారా ఆ ఒక కోపం ఏదైతే ఉంటుందో అది అనేక సందర్భాల్లో మన తల్లిదండ్రుల్ని మనం బాధ పెట్టిన వాళ్ళంగా ఉంటాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన పని ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, అతి గొప్ప పని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పిస్తుండగా మనం చూస్తున్నాం పిల్లలు. అదేంటనంటే, చాలా మంది అంటుంటారు, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పడం వరకైనా తన జీవితంలో నిజంగా చేస్తాడా అని. ఈరోజు ఎంతమంది మన తర్వాత మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తున్నాం. మన ముందు కనుక వాళ్ళు వెళ్ళిపోయినట్లయితే ఓకే, కానీ మన తర్వాత మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని ఒకరైనా
వాళ్ళ హృదయాల్లో వాళ్ళ గురించి ఆలోచించిన వారంగా ఉన్నామా? అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు తన తల్లి బాధ్యత ఏదైతే ఉందో అది యోహాను, ప్రియశిష్యుడైన యోహానుకి అప్పచెప్పడం ఇక్కడ మనం సువార్త పాఠంలో చూస్తాం. అదేంటంటే యేసు తన తల్లి ఎవరైతే మరియమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆమెకి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, నీ కుమారుడని యోహాను శిష్యుని చూపించడం జరుగుతుంది. అయితే యోహాను శిష్యునికి ఏం చెప్తున్నాడంటే, ఈమె నీ తల్లి అని యోహాను శిష్యుడికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ బాధ్యత అప్పగించడం కూడా మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం పిల్లారా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సేవ నిమిత్తం, ఆ ఒక్క బాధ్యత నిమిత్తం ఇక్కడికి భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఈ బాధ్యత అయిపోయిన తర్వాత, బాధ్యత నెరవేర్చిన తర్వాత, ఇక్కడ పనులన్నీ ముగించుకున్న తర్వాత ఆయన తిరిగి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ బాధ్యత ఆ ఒక తండ్రి చిత్తం నెరవేరాలి. కాబట్టి ఆ తండ్రి చిత్త ప్రకారం ఆయన చేస్తుండగా ఈ యొక్క తల్లి బాధ్యత ఏదైతే ఉందో అది తన శిష్యుడికి అప్పచెప్పి వెళ్తుండగా మనం యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లారా. అయితే ఈ ఒక బాధ్యతను మనం మన తల్లిదండ్రి బాధ్యత ఏదైతే ఉందో అది మనం మన జీవితాల్లో కలిగి జీవిస్తున్నామా? ఆయన తర్వాత తన తల్లి బాధ్యత ఏంటి అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆలోచించాడు పిల్లారా. మనం గనక చూసినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్వంతుడు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. మనకు అనుగ్రహించే దేశంలో మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే ఏమవ్వాలి, ఏం చేయాలి మన జీవితంలో అని కనుక మనం చూసుకున్నట్లయితే, మనం డబ్బులు సంపాదించడం మనం దీర్ఘాయుష్వంతులను చేయలేదు. మనం ఇహలోక సంబంధాలు పెంచుకుంటే అది మనల్ని దేవుని రాజ్యానికి దగ్గర చేయలేదు. కానీ దేవుని రాజ్యానికి మనల్ని ఏది దగ్గర చేస్తుందని పరిశుద్ధ గ్రంథంగా మనం తెలియజేస్తున్నానంటే, మన తండ్రిని మన తల్లిని సన్మానించినప్పుడు, మన తల్లిదండ్రులకు మనం ఎప్పుడైతే ఒక విలువనిచ్చి ఒక గౌరవాన్ని ఇచ్చి వాళ్ళని మనం సన్మానిస్తామో అప్పుడు మన జీవితంలో మనకు నిజమైన దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత దొరుకుతుంది అని పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మనకు తెలియజేస్తుంది పిల్లరా. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు తన తల్లి బాధ్యత తన ప్రియశిష్యుడైన యోహానికి ఎలా అప్పచెప్పాడో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతటి బాధ్యత ప్రేమ కలిగి తల్లిదండ్రుల పట్ల నడుచుకున్నాడో అటువంటి బాధ్యత ప్రేమ మన జీవితంలో మనం కలిగి ఉండి ముందుకు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ మనం 4వ మాటలోకి అడుగు పెడదాం పిల్లరా, ఆలస్యం చేయకుండా. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము, ఇంచుమించు 3 గంటలు అయినప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇక్కడ ఈ ఒక వాక్యాన్ని బట్టి మన జీవితాల్లో మనం ఏం నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంతటి శ్రమని, ఇంతటి ఘోర శ్రమని, ఇంతటి హింసని, ఇంతటి పాప భారాన్ని మోయాల్సినటువంటి అవసరం ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి పిల్లలు. ఎందుకంటే మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఈ ఒక్క మాట మన జీవితంలో మనం గ్రహించి బతుకుతున్నామా అంటే, చివరికి మన బాధ్యతను మనం నెరవేర్చే వారిగా ఉండాలి అని ఈ మాట మనల్ని గుర్తు చేస్తుంది. ఏంటంటే ఆయన పలికిన ఈ ఒక 4వ మాట ఏంటని కనుక మనం చూసుకున్నట్లయితే, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని ఆయన అక్కడ తన తండ్రికి ప్రార్థించడం కూడా మనం చూస్తాం పిల్లరా. అంటే అది ఎంత దుఃఖంతో కూడిన వచ్చిన మాట, ఎందుకని ఆ మాట అంటున్నానంటే, ఆయనకి చనిపోతాడని తెలుసు, ఇన్ని హింసలు ఆయనకి వస్తాయి అని తెలుసు, ఇన్ని అవమానాలు ఆయన పొందాలి అని తెలుసు, ఇంతటి శ్రమ ఆయన పొందాలి అని తెలిసినప్పటికీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన నా దేవా నా చెందుకు విడిచిపెట్టామని తన తండ్రికి ప్రార్థిస్తున్నాడు. అంటే ఆయన ఎంతటి హింసని పొందాడో తన జీవితంలో మన కొరకు మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. ఇక్కడ తన తండ్రికి క్లియర్గా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే మొట్టమొదటి ప్రార్థన ఆయన తన తండ్రికి చేసింది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము, వీడేం చేయుచున్నారు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని తన తండ్రికి ప్రార్థించడం కూడా మనం చూస్తాం పిల్లరా. మరి ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే 4వ మాట, మొట్టమొదటి మాట 4వ మాట మనం చూసుకున్నట్లయితే, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ఆయన తన తండ్రికి ప్రార్థించడం జరుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ భూలోకంలో ఎన్ని శ్రమలకు, ఎన్ని హింసలకు ఆయన పాత్రుడయ్యాడు అని పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే
అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని దేవునికి మనం ప్రార్థన చేస్తాం. మరి నిజం ప్రతి ఒక్కరికి తెలుసు ప్రియులారా, ఎందుకంటే మన చెయ్యి ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు. కానీ ఆ ఒక శ్రమ నిమిత్తం మనం కృంగిపోయి, మనం అవమానాల పాలవుతాం, మనం హింసల పాలవుతాం, మనకు ఎంతటి బాధ వస్తుందనంటే, మన జీవితంలో ఎంతటి బాధ కలుగుతుందంటే, భరించలేనటువంటి బాధ మనకు కలుగుతుంది. ఆ ఒక్క నిమిత్తం, అలసిపోయిన ప్రాణం నిమిత్తం, ఆ ఒక ప్రాణం ఎలాగుంటుందో మనందరికీ మన జీవితంలో తెలుస్తుంది. కష్టం అనేది ఎలా ఉంటుంది, అపవాది శోధన, అపవాది ఇబ్బందులు పెడితే ఎలా పెడతారు అనేది ప్రతి ఒక్కరికి ప్రతి జీవితంలో తెలిసి ఉంటుంది పిల్లలు. అయితే తెలిసి అది మన జీవితంలోకి ఆహ్వానించి పెడితే మనంత బాధపడతాం, అంతగా మొర్రపెట్టుకుంటాం దేవుని పాదాల చేతకెళ్ళి. నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు నువ్వు ఈ శ్రమల్లోనూ, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు ఈ శోధనలో, నన్ను తప్పించి వీటి నుండి అని మనం దేవునికి ప్రార్థించాం అనేక సందర్భాల్లో. అయితే యేసయ్య మాత్రం తన కొరకు తను ప్రార్థించడం కాకుండా, మన పాపాల నిమిత్తం ఆయన శిలువలో బలియాగమయ్యి ఆయన తన తండ్రికి ప్రార్థన చేస్తున్నది ఏంటంటే, నా దేవా ఈ ఒక్క శ్రమలో, ఈ ఒక్క చిన్న బాధలో నా చెయ్యి విడిచిపెట్టద్దు, నువ్వు నాతో కూడా ఉండి బాధలో అని తన తండ్రికి ఆయన ప్రార్థించడం జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా ప్రార్థించారో దేవునికి, కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభులు వారు మన పాపాల నిమిత్తం ఆ శక్తిని అనుగ్రహించి మన తండ్రిని ఆయన కోరుకుంటే, అయితే మన జీవితంలో మనం ఏ విధంగా తండ్రిని కోరుకోవాలి అని కనుక మనం కనుక చూసినట్లయితే, గమనించినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆమేన్. ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి దేవునికి ప్రార్థన చేసిన ఎడల ఆయన మన చెయ్యి విడిచిపెట్టిన వాడిగా ఉంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా ఆ ఒక్క బాధ నుంచి, ఆ ఒక్క హింస నుంచి, ఆ ఒక్క శ్రమల నుండి ఆయన తన తండ్రి నుంచి శక్తిని పొందుకున్నాడో, అదే శక్తిని మన జీవితంలో మనం శ్రమలను ఎదిరించేదానికి పొందుకోవాలని కోరుకుంటూ 5వ మాటలోకి మనం ఆలోచించకుండా అడుగు పెడదాం పిల్లరా. అయితే 5వ మాట ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఈ ఒక్క మాట 5వ మాట, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఈ ఒక వాక్యం ద్వారా మనం అనేక ప్రశ్నలకి సమాధానం వెతకచ్చు పిల్లారా. అప్పటికి యేసయ్య ఇదంతా సమాప్తమైంది, నేను ఏ నిమిత్తం భూలోకానికి వచ్చానో ఆ ఒక బాధ్యత ఏదైతే ఉందో అది నెరవేరడానికి అతి చేరువలో నేనున్నాను అని ఆయన గ్రహించిన నిమిత్తం ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని ఆ ఒక మాట పలకడం కూడా యేసే మనం గమనించగలం పిల్లరా. అయితే దప్పిక అంటే ఏంటనంటే, ఆయన ఆ ఒక హింస నిమిత్తం ఆయన హృదయ భార అంచుల్లో నుంచి వచ్చిన ఆ ఒక భావం ఏంటంటే, ఆయనకి దప్పిక. అది నీటి దప్పిక అని చాలా మంది అనుకొని భ్రమపడుతూ ఉంటారు. అది నీటి దప్పిక కాదు. ఇంకనైనా నా జనాంగం మారుతారు, ఇంకనైనా నా బిడ్డలు మారుతారు, ఇకనైనా అనేక మంది నన్ను ఎరిగి నాలోకి వస్తారు అన్న దప్పిక. ఈరోజు యేసయ్య చాలా మంది హృదయాల్లో ఎందుకు కొన్ని ప్రశ్నల్ని అలాగే వదిలేస్తారో తెలుసా? ఆ దప్పికి నిజమైన అర్థం ఎవరో ఒకరు తెలుసుకుంటారని. అయితే మన జీవితాల్లో ఆయన అనుగ్రహించిన శక్తిని మనం దేవుడు చెప్పిన మాటలకి మనం ఉపయోగించాం, కానీ ఇహలోక సంబంధమైన కార్యాలకు ఉపయోగించడం జరుగుతుంది పిల్లరా. దప్పిక అంటే ఆయనలోకి ఎవరైతే నిజముగా ఎరిగి ఆయన వెంబడించి దానికి వస్తారో వారందరికీ కూడా ఆయన రాజ్యం అనుగ్రహించబడుతుంది అని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ఇక్కడ అనేక సందర్భాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన ధైర్యం మనం ఉపయోగించుకుంటామో లేదో మనకు తెలియదు, కానీ దాన్ని దుర్వినియోగపరుచుకోవడమే అనేక సందర్భాల్లో మనం చేస్తుంటాం. అంటే యేసయ్య మన కొరకు దప్పికొనుచున్నాడు, దప్పికతో ఉన్నాడు మన కొరకు. అంటే మన జీవితంలో ఇంకనైనా మనం మారుతామా? ఈ త్యాగాన్ని బట్టి అయినా కూడా మనం మన జీవితంలో మారగలుగుతామా? ఈ త్యాగానికి విలువిచ్చి బతుకుతున్నామా మన జీవితంలో? ఇంకనైనా నా బిడ్డలు నా దగ్గరకు వస్తారు అన్న ఒక దప్పిక అది. చాలా మంది నీటి దప్పిక అనుకుంటారు, నీటి దప్పిక కాదు అది.
ఆ శరీరంతో వచ్చింది నీటి దెబ్బకి. ఎందుకంటే శరీరము బలహీనమైనదని యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు. శరీరం ఏ శ్రమను కూడా తట్టుకోలేదు దేవుని శక్తిగా లేకుంటే, అది యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు. కానీ ఆ శరీరంను గూర్చి, ఆ దప్పికను గూర్చి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నిజమైన దప్పిక పొందడం లేదు. కానీ నిజమైన దప్పిక ఆయన మన జీవితాల్లో ఎప్పుడు మనం కలిగి జీవిస్తామా? యేసుక్రీస్తు ప్రభుల వారు పొందుకున్న దప్పిక ఏదైతే ఉందో, అంటే ఆయన మన బిడ్డలుగా చేసుకోవాలని, మనం ఆయనలోకి రావాలని, మనం మారాలని, మార్పు చెందాలని, మన పాపాన్ని విడిచిపెట్టి నిజమైన త్యాగాన్ని మనం తెలుసుకొని మన జీవితంలో ముందుకు కొనసాగిపోవాలని ఆయన చేసిన త్యాగం ఏదైతే ఉందో, ఆ ఒక దప్పిక మన జీవితంలో మనం పొందుకొని జీవిస్తున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మరి ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్. నీతి కొరకు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి భూలోకానికి నీతిగా వచ్చి ఉన్నాడు. ఆయన కొరకు ఆకలి దప్పులు గలవాడు తన జీవితంలో ధన్యుడు. ధన్యత అనుగ్రహించబడుతుంది. మన జీవితంలో మనకు నిజమైన ధన్యత ఎలా అనుగ్రహించబడుతుందని కనుక మనం చూసుకున్నట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పులు మనం కలిగి జీవించినప్పుడు. నీతి కొరకు అంటే ఆయన కొరకు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారంట నీతిమంతులు ఈ భూ ప్రపంచంలోనే ఎవరు లేరు కాబట్టి. అందుకే ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన మనం ప్రజలమై ఉన్నాం. మనం సంతోషించాలి ప్రియులారా, అనేక సందర్భాల్లో ఆయన మనకు తోడై ఉన్నందుకు. మరి ఆ నీతి ఏదైతే ఉందో దాని కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉన్నామా? ఆ దప్పికను మనం కలిగి ఉన్నామా? నిజమైన దప్పికను మనం కలిగి ఉన్నామా? నిజాన్ని వెంబడించాలి అన్న ఒక దప్పిక మనం కలిగి ఉన్నామా లేదా మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి ఆలస్యం చేయకుండా మరి 6వ మాటలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని ఆయన అనడం కూడా మనం చదువుతాం. అది ఎక్కడనంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, ఇక్కడ యేసయ్య చివరి స్టేజ్కి వచ్చి ఉన్నాడు. అంటే ఈ యొక్క బాధ్యత ఏదైతే ఉందో, ఆయన మనకు అనుగ్రహించిన ఒక శక్తి ఏదైతే ఉందో, మొట్టమొదట మనం ధ్యానించిన తల్లిదండ్రుల మీద ఒక బాధ్యత ఏదైతే ఉంది, ఈ యొక్క అన్ని బాధ్యతల్ని ఆయన భూలోకంలో నెరవేర్చాడు. ఆయనకి అనిపించిన నిమిత్తం చెప్పిన మాట ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. భూలోకంలో ఆయన ఏ పని నిమిత్తం అయితే వచ్చాడో ఆ పని నెరవేర్చాను. అంటే నా కొరకు బాధించే ప్రతి ఒక్కరికి నా రాజ్యం అనుగ్రహింపబడుతుంది. ఈ ఒక్క త్యాగానికి విలువిచ్చి బ్రతికిన ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ధన్యత అనుగ్రహింపబడుతుంది. ఈ ఆకలి దప్పులు గలవారు ఎవరైతే ఉన్నారో నీతి కొరకు, వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ధన్యత అనుగ్రహింపబడుతుంది అని ఆయన ఒక మరణము ద్వారా అనేక హింసల నుండి మనల్ని విముక్తులుగా చేశాడు. ఆయన మరణం ద్వారా అనేక బాధల నుండి మనల్ని విముక్తులుగా చేశారు. ఆయన మరణం ద్వారా అపవాది సంఖ్యల నుండి మనల్ని విముక్తులుగా చేశాడు ప్రియులారా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమాప్తమైనది అని ఆయన ఎరిగాడు. భూలోకంలో ఆయన మనిషి రూపంగా వచ్చిన బాధ్యత ఏదైతే ఉందో అది సమాప్తమైందని ఆయన ఎరిగిన నిమిత్తం ఆయన ఒక భావాన్ని ఎరిగి తల వంచి చెప్పిన మాట ఏంటంటే, సమాప్తమైనది అని చెప్పి తల వంచుకోండి. అయితే ఈ యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా పిల్లరా? మన జీవితంలో నిజంగా సమాప్తమైనది అని మనం అనుకుంటున్నామా? ఈ పాపములో నా పాత్ర సమాప్తమైనది అని మనం చెప్పగలుగుతున్నామా? ఈ యొక్క అపవాది శోధనలో నా పాత్ర సమాప్తమైనది అని మనం చెప్పగలుగుతున్నామా? అపవాది పెట్టే కష్టాల్లో నా ఒక పాత్ర సమాప్తమైనది అని మనం చెప్పగలుగుతున్నామా? మన జీవితంలో అనేక సందర్భాల్లో పాపం మనల్ని పట్టి లాగుతున్నప్పుడు దాన్ని విడిచిపెట్టి మనం వెళ్తూ, నీతో నాకు ఈ సంబంధం సమాప్తమైనది అని మనం చెప్పగలుగుతున్నామా? లేదంటే పాపాన్ని పట్టి మనం వదలలేకుండా మన జీవితంలో ముందు కొనసాగిపోతున్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. సమాప్తమైనది అని యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపాల నిమిత్తం ఆయన శిలువలో శిక్షార్హుడై ఆయన చెప్పిన మాట సమాప్తమైనదని. అయితే అంతటి ధైర్యాన్ని మన జీవితంలో మనం పొందుకొని పాపానికి
మనకున్న సంబంధం సమాప్తమైనది అని మనం ధైర్యంగా చెప్పేవారిగా ఉన్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతి కొరకు గనక మనం పోరాడే వారంగా కనుక ఉన్నట్లయితే, పాపాన్ని విడిచిపెట్టి నీతిగా కనుక మన జీవితంలో మనం బతికిన వారం కనుక అయినట్లయితే, పరలోక రాజ్యం మనది. మనం పరలోక రాజ్యానికి, నూతన సృష్టి భూమి ఆకాశానికి మనం వారసులుగా అవ్వేదానికి మనకు అవకాశం ఉంటుంది పిల్లారా. సమాప్తమైనది అని యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకంలో ఏ విధంగా అయితే చెప్పాడో, అదే విధంగా మన జీవితంలో అనేక మాటలు, అనేక హింసలు, అనేక శోధనలు, ఇరుకులు, ఇబ్బందులకి మనం సమాప్తమైనది అని చెప్పగలిగినంత ధైర్యాన్ని మనం పొందుకొని మన జీవితంలో ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ, చివరి మాట 7వ మాట దాంట్లో కనుక మనం అడుగు పెట్టినట్లయితే, లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం కనుక మనం గమనించినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. ఆమేన్. మన జీవితంలో మనం అనేక సందర్భాల్లో ఊరికే ఏదో పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దాన్ని విడిచిపెట్టి, ఈ చెవులోంచి ఆ ఒక మాటల్ని చదువుకొని చెవులను విడిచిపెట్టిన వాళ్ళతో కనుక అయినట్లయితే, గొప్ప శబ్దంతో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి ఒక్క చెవు కలిగిన వాడు విన్నుగాక అని చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రియులారా? తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని. ఎవరి కోసం ఆయన ఇంతటి శ్రమలు అనుభవించాడు? ఎవరి కోసం ఆయన ఇంతటి బాధలు, హింసలు పొందుకున్నాడు భూలోకంలో? మన కోసం, మనల్ని పాపం నుండి విముక్తులుగా చేయాలని, పాప పరిహారం మనకు దొరకాలని, అనేక సందర్భాల్లో మనం విముక్తులుగా మన జీవితంలో జీవించాలి అని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని, మన అందరి జీవితాలు, మన ఆత్మలు విజయోత్సవంలో పాల్గొనాలని ఆయన అనుకున్న ఒక భావన నిమిత్తం చెప్పిన మాట, బిగ్గరగా కేకవేసి చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. భూలోకంలో యేసుక్రీస్తు ప్రభులు వారికి జరిగిన సన్మానం, అతిపెద్ద సన్మానం ఏంటో తెలుసా? ఆయన మీద ఉమ్మి వేయడం కాదు, ఆయన కొట్టడం కాదు, ఆయన అవమానించడం కాదు, ఆయన్ని చంపేయడం కూడా కాదు పిల్లారా. ఆయనకు మనం ఇచ్చిన గొప్ప బహుమానం, సన్మానం ఏంటో తెలుసా పిల్లారా? మనం ఇంకా మారకపోవడం. మనం ఇంకా మారకుండా మన జీవితంలో జీవిస్తున్న ఆ ఒక బతుకు ఏదైతే ఉందో, అది యేసుక్రీస్తు ప్రభుల వారికి మనకు లెక్కలేనంత దూరాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మన జీవితంలో హృదయ శుద్ధి మనం కలిగి జీవించలేకపోతున్నాం. నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలిగిన వారంగా లేకుండా ఉంటున్నాం అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆయన త్యాగాన్ని మనం గుర్తెరగలేదు అని అర్థం. ఆయన ప్రాణం విడిచిపెట్టిన నిమిత్తం ఒక్క నిమిషం ఆకాశం మొత్తం స్పందిస్తుంది. ఆకాశం మొత్తం ఒక్కసారిగా స్పందించడం మనం చూస్తాం ప్రియులారా. ఆకాశం మొత్తం ఆయన ప్రాణం విడిచిపెట్టిన రీతికి ఆకాశం కూడా చివరికి స్పందిస్తుంటే, అల్పులమైన మనం మన జీవితాల్లో దేని కొరకు మనం ఆకలి దప్పులు కలుగున్నామో మనం గమనించుకుంటున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అనేక సందర్భాల్లో దేవుడు అనుగ్రహిస్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన త్యాగాన్ని గుర్తెరిగి మనం జీవించినప్పుడు మనం నిజమైన ధన్యత పొందుకుంటాం ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఒక వాక్యాన్ని ధ్యానించాలని కోరుకుంటూ, ఈ గొప్ప శుక్రవారం రోజున ఆయన త్యాగాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి మనం మన జీవితంలో ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ, ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబాలందరికీ కూడా ఆయన తోడే ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వితరణలో ఒక మేలును కార్యక్రమంలో చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడిని అనువాడవని దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. గొప్ప త్యాగం మా కొరకు చేసిన దేవా, మా కొరకు ప్రాణం విడిచిన దేవా, మా కొరకు చెలువులో బలియాగమైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఏమి ఇచ్చిన నా తండ్రి, నీ రుణం మేము తీర్చుకోగలం నా తండ్రి. నీ రక్తాన్ని మా కొరకు చిందించి నా తండ్రి, సిలువలో నా తండ్రి మా కొరకు నీవు పెట్టిన ప్రాణం నిమిత్తం నా తండ్రి విలువనిచ్చి మా జీవితంలో మేము బతుకుతున్నామా? మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. కఠిన హృదయంలో నా తండ్రి, మీ జీవితంలో మేము జీవిస్తున్నాం నా తండ్రి.
హృదయ శుద్ధి నా తండ్రి, మాకు నిజమైన హృదయ శుద్ధి కలిగి జీవించే వారంగా ఉండేదానికి నీ సహాయాన్ని శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటాను నా తండ్రి. నీతి కొరకు నా తండ్రి అయినా నీ వెలగాకు నా తండ్రి ఆకలి దప్పులు కలిగి జీవించేవు నా తండ్రి. అలాగూ మా జీవితంలో కూడా మేము ఆకలి దప్పులు కలిగి జీవించేదానికి నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. నీవు ఏలాగా నా తండ్రి బాధ్యత కలిగి జీవించావు నా తండ్రి, ఆ బాధ్యతను మా జీవితంలో మేము కలిగి జీవించేలాగా నీ శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటాం నా తండ్రి. ఈ గొప్ప శుక్రవారం రోజు నా తండ్రి మేము ఎదురు చూడాల్సిన గుడ్ల కోసం కాదు నా తండ్రి, నూతనమైన వస్తువుల కోసం కాదు నా తండ్రి, తిండి కోసం కాదు నా తండ్రి, మారవలసిన మా బతుకు కోసం నీ జీవితంలోంచి అనేక సందర్భాల్లో నా తండ్రి మేము అనేక శక్తిని మేము పొందుకున్నాం నా తండ్రి. అదేవిధంగా నీ జీవితంలో నీవు ఏదాగు నా తండ్రి భూలోకంలో జీవించావు నా తండ్రి, ఆ ఒక జీవితాన్ని మాకు అనుగ్రహించమని ఆయన నీతి కలిగిన నా తండ్రి మా జీవితంలో మేము ముందుకు కొనసాగేదానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని, ఆకలి తప్పులు కలిగిన జీవితం కొరకు మేము ఎదురు చూసేదానికి నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటాం. మరలా నా తండ్రి నీ అక్కడ సమయం కనుక ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒకరికొకరు చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.